శ్రీమద్ రామానుజాచార్యుల గురించి చారిత్రకంగా ఆలోచిస్తే ఈ దేశ సమగ్రత విషయంలో వారి దృక్పథం ఎటువంటిది ఒకసారి చెప్తారా? ఈ కనపడుతున్నటువంటి స్టాచ్యూస్ దేనికి సంకేతం అంటే ఒక భావానికి సంకేతం. భావానికి. ఈ విగ్రహం చూడగానే మనకి ఏదో ఒక భావం గుర్తుకొస్తుంది. హూ ఇస్ దిస్ రామానుజాచార్య? ఈయన సిద్ధాంతపరంగా చూస్తే కేవలం వైష్ణవులకే పరిమితం కావాలి. ఈజ్ ఎ సోషల్ రిఫార్మర్. మనకి శంకరాచార్యుడు ఎందుకు, రామానుజాచార్యుడు ఎందుకు, ఇలా ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు. రామానుజాచార్యుడు చేసినటువంటి రిఫర్మేషన్ ఏదైతే ఉన్నదో అది ఇవాళకి రెలవెంట్ ఉన్నదా లేదా? ఉపదేశం చేసినందువల్ల నేను నరకానికి పోతానని మీరు అంటున్నారు. ఐఎమ్ రెడీ ఫర్ ఇట్. ఇక్కడ మనం దీన్ని సోషల్ ఆస్పెక్ట్లో తీసుకోవాలి సార్. మీ దేవుణ్ణి మీరు గుళ్ళో పూజ చేసుకోండి. ఓకే, నా దేవుణ్ణి నేను వంటగదిలో పూజ చేసుకుంటాను. ఇప్పటికీ వివక్షాపూరితమైన సమాజాన్ని మనం కొనసాగిస్తున్నామే. ఈ సమాజం కుక్కతోక లాంటిది అన్నాడు. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. శ్రీమద్ రామానుజాచార్యుల వారి సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణ అంగరంగ వైభవంగా జరుగుతోంది. భాగ్యనగరం అతి సమీపంలోనే ఆ అద్భుత ఘట్టాన్ని ఆవిష్కరించుకోబోతున్న ఈ సందర్భంలో ఆ రామానుజాచార్యుల వారి జీవితం నుంచి వారి మనకందించినటువంటి ఆ స్ఫూర్తిని ఆధ్యాత్మిక కోణంలోనైతేనేమి, సామాజికంగా అయితేనేమి, లేదా చరిత్రపరంగానైతేనేమి అనేక రకాలుగా ఈ తరానికి ఆ రామానుజాచార్యుల వారి జీవితం నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు అండ్ వారందించిన స్ఫూర్తిని కొనసాగించాల్సిన ప్రాధాన్యతకు సంబంధించి చర్చించే ఒక కార్యక్రమాన్ని నేషనలిస్ట్ హబ్ ప్రయత్నాన్ని కొనసాగిస్తోంది. అందులో భాగంగానే చారిత్రక నవలా చక్రవర్తిగా తెలుగు ప్రజలందరికీ సుపరిచితమైనటువంటి ప్రముఖ రచయిత, స్కాలర్, మేధావి డాక్టర్ ముదిగొండ శివప్రసాద్ గారితో మనం ఈరోజు శ్రీమద్ రామానుజాచార్యుల గురించి చర్చించుకోబోతున్నాం. ఈరోజు వారితో మనం అప్పటి చరిత్రకు సంబంధించిన అంశాలతో పాటు భక్తి ఉద్యమానికి సంబంధించిన ప్రాధాన్యత గురించి, శ్రీమద్ రామానుజాచార్యులు ప్రవచించిన మార్గాన్ని మనం ఈరోజు ఎంతమేర అసలు అమలుపరుస్తున్నామా, ఈ భావితరాలు వారి నుంచి ఏం తెలుసుకోవాల్సిన అవసరం ఉందో వారి నుంచి నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తాను, మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. నమస్కారం శివప్రసాద్ గారు. నమస్కారం సార్, చర్చకు స్వాగతం. నమస్కారం అండి. 1000 సంవత్సరాల తర్వాత సహస్రాబ్ది వేడుకల్ని ఈరోజు మనం రామానుజాచార్యుల వారిది మనం జరుపుకుంటూ ఉన్నాం. ఈ సహస్రాబ్దిని పురస్కరించుకునే వారి అద్భుతమైనటువంటి ఆ విగ్రహాన్ని ఆవిష్కరించుకునే ఒక శుభ గడియలు వస్తున్న సందర్భంలో సార్, 1000 సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తిని ఇంతలా గుర్తుంచుకొని వారి కీర్తిని మనం నెక్స్ట్ తరాలకు అందించాలనే ఒక సంకల్పం వస్తుంది అంటే కనుక వారు ఎంతో గొప్పనైన కృషి చేసి ఉంటారు అనేది అందరికీ తెలిసిందే. శ్రీమద్ రామానుజాచార్యుల గురించి చారిత్రకంగా ఆలోచిస్తే ఈ భారతదేశంలో వారు ఎటువంటి పాత్రను పోషించారు, ఈ దేశ సమగ్రత విషయంలో వారి దృక్పథం ఎటువంటిది ఒకసారి చెప్తారా? నేషనలిస్ట్ హబ్ సాయి గారికి వారి బృందానికి కూడా శుభాకాంక్షలు, ఆశీస్సులు అందజేస్తూ ఉన్నాను. ధన్యవాదాలు సార్. ఇవాళ ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమంతో నేను మీ ముందుకు వచ్చాను. ముచ్చింతల్ ప్రాంతంలో అనగా హైదరాబాదులోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ కొంత దూరంలో ఉన్నటువంటి చోట భగవద్ రామానుజాచార్యుల వారి యొక్క అతి పెద్ద విగ్రహం ఆవిష్కరణ జరుగుతూ ఉన్నది. విగ్రహం అంటే దాని వెనకాల ఒక సింబాలిజం ఉంటుంది. ప్రతి విగ్రహానికి కూడా ఇట్స్ ఏ సింబల్, అది ఒక ప్రతీక. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. అలాగే కన్యాకుమారి దగ్గర తిరువళ్ళువర్, ది ప్రైడ్ ఆఫ్ తమిళనాడు, అవును, తిరువళ్ళువర్ ఆయన యొక్క విగ్రహం. ఆయన రాసినటువంటి తిరుక్కురళ్ అంటే వాళ్ళ భాషాపరంగా వాళ్ళకు అది చాలా గర్వకారణంగా, పర్వకారణంగా భావిస్తారు. చాలా ఎత్తైన విగ్రహం ఒకటి. ఆ సమీపంలోనే స్వామి వివేకానంద విగ్రహం ఉంది. అలాగే శ్రావణ్ బెల్గొలా, అది కూడా చాలా పెద్ద విగ్రహం. అది ఇక్కడ జైన విగ్రహం, అది కూడా 1000 years బ్యాక్ది. అక్కడ ఏమిటంటే అన్నదమ్ములు రాజ్యాధికారం కోసం కొట్లాడుకుంటుంటే వాళ్ళకు పరిష్కార మార్గం ఇవ్వటం అక్కడ మనకు కనపడుతుంది. శ్రావణ్ బెల్గొలా చాలా పెద్ద విగ్రహాలు ఇవి నేను చెప్పినవి. ఉత్తర భారతదేశంలో కనుక చూసినట్లయితే ఇటీవలే శంకరాచార్యుల వారి విగ్రహం అక్కడ కేదార్నాథ్లో పెట్టారు. అంటే ఆయన అక్కడ శివైక్యం చెందారు అని మనకు చరిత్ర, ఐతిహ్యం. కాబట్టి అక్కడ శంకరాచార్యుల వారి విగ్రహం పెట్టడం.
పటేల్ గారి విగ్రహం, ఒక గౌతమ బుద్ధుని విగ్రహం ఆఫ్ఘనిస్తాన్లో పెద్ద విగ్రహం ఉండేది. ఆ పెద్ద గౌతమ బుద్ధుడి విగ్రహం దేనికి సంకేతం అంటే సింబల్ ఆఫ్ పీస్. ఓకే, అక్కడ పీస్ లేదుగా, సో దాన్ని పీస్ చేశారు. పిఏసిఎల్ పిఐఈసి అయిపోయి దే డిస్ట్రాయిడ్ దట్. అక్కడ తాలిబాన్లు వాళ్ళందరూ కలిసి ఆ గౌతమ బుద్ధుడి విగ్రహం ధ్వంసం చేశారు. అంటే ఈ విగ్రహం దేనికి సంకేతం అంటే ఒక సంస్కృతికి సంకేతం. ఈవెన్ మదర్లాండ్ కాల్స్ ఒకటి స్టాలిన్గ్రాడ్లో పెట్టిన విగ్రహం కూడా. ఇలాగ అక్కడక్కడ పెద్ద పెద్ద స్టాచ్యూస్ వరల్డ్ వైడ్గా మనకు కనపడతాయి. ఈ కనపడుతున్నటువంటి స్టాచ్యూస్ దేనికి సంకేతం అంటే ఒక భావానికి సంకేతం. భావానికి, అవును సార్. ఇట్స్ ఎ సింబల్ ఆఫ్. సింబల్ అంటే ఏమిటి? సింబల్ అంటే ప్రతీక, దాని సంకేతం అని అంటూ ఉంటాం. ఈ విగ్రహం చూడగానే మనకి ఏదో ఒక భావం గుర్తుకొస్తుంది. ఇప్పుడు శంకరాచార్యుల విగ్రహం చూడగానే మనకి ఏం గుర్తుకొస్తుంది? వివేకానంద విగ్రహం చూడగానే ఏం గుర్తుకొస్తుంది? ఇప్పుడు ఇక్కడ రామానుజాచార్యుల వారి విగ్రహం పెట్టారు. హూ ఇస్ దిస్ రామానుజాచార్య? ఈయన సిద్ధాంతపరంగా చూస్తే కేవలం వైష్ణవులకే పరిమితం కావాలి. ఓకే, ఎందుకంటే త్రిమతాచార్యుల్లో శంకరుడు, రామానుజుడు, తర్వాత మధ్వాచార్యులు, ఒకటి ద్వైతం, ఒకటి విశిష్టాద్వైతం, ఒకటి అద్వైతం. కానీ రామానుజాచార్యుడు కేవలం ఒక్క విశిష్టాద్వైత సిద్ధాంతానికి మాత్రమే పరిమితమైన వాడు కాదు. హీజ్ ఎ సోషల్ రిఫార్మర్. ఓకే, సంఘ సంస్కర్త. కాబట్టి ఆ విగ్రహం చూడగానే భారతదేశానికి భక్తి ఉద్యమంలో ఏ రకంగా ఈయన ప్రేరణ ఇచ్చాడు అన్నది మనం తీసుకోవాలి సింబల్. అద్భుతం సార్. శంకరాచార్యుల వారు ప్రతిపాదించిన దాన్ని నిర్గుణ పరబ్రహ్మము అంటారు. ఓకే, ఉన్నది ఒక్కటే బ్రహ్మం ఆయన దృష్టిలో, బ్రహ్మం తప్ప ఇంకొకటి లేదు అంటాడు. ఓకే, రామానుజాచార్యుల వారు ఏమంటే బ్రహ్మం కాకుండా మరొకటి కూడా ఉన్నది, కానీ చివరికి వీళ్ళు పరబ్రహ్మ స్వరూపం దగ్గరికి వెళ్ళి సాలోక్య సారూప్య సామీప్య సాయుధ్యాన్ని పొందుతారు అని విశిష్టాద్వైతం, విశిష్ట అద్వైతం, విశిష్టమైన అద్వైతం. మధ్వాచార్యుల దగ్గరికి వచ్చేప్పటికల్లా ద్వైతం, రెండు వేరువేరుగా ఉంటాయి అని. కొన్ని టెక్నికల్ ఆబ్జెక్ట్స్. కరెక్ట్. మర్కట కిశోర న్యాయము, మాధ్యాల కిశోర న్యాయం అని చాలా టెక్నికల్ వర్డ్స్ కూడా వాడుతూ ఉంటారు. నేను ప్యూర్ టెక్నికల్ రిలిజియన్ పాయింట్ ఆధ్యాత్మికంగా వెళ్ళకుండా సామాజికంగానే సంఘ సంస్కారం. మర్కట కిశోర న్యాయం అంటే పిల్లి ఏం చేస్తుందంటే తన పిల్లలందరినీ అదే నోట కరుచుకొని ఒక చోట నుంచి ఒక చోట జంప్ చేస్తూ ఉంటుంది. మీరు చూసే ఉంటారు. 9 చోట్లకు మారుస్తుంది. తన పిల్లలకి ఏమన్నా ప్రమాదం జరుగుతుందేమో అని. కోతి అలా చేయదు. ఆ కోతి పొట్ట దాన్ని కరుచుకొని ఉంటుంది. ఇక్కడ రెస్పాన్సిబిలిటీ పిల్లదే, అక్కడ రెస్పాన్సిబిలిటీ తల్లిది. కాబట్టి మనం మర్కట కిశోర న్యాయంతో భగవంతుడిని పట్టుకుంటే ఆయన మార్జాల కిశోర న్యాయంతో మనల్ని పట్టుకుంటాడు అని వీళ్ళు టెక్నికల్గా ఎగ్జాంపుల్స్ చెబుతుంటారు. చాలా ఇంపార్టెంట్. ఇలాగా సరే, నేను మరీ వేదాంతం లోపలికి వెళ్ళటం లేదు. రామానుజాచార్యుల వారి యొక్క రెలవెన్స్ 1000 ఏళ్ల తర్వాత ఇవాళ మళ్ళీ ఏమిటంటే ఏదో మధ్యయుగాల కాలం నాటి ఆ పాత భావాలు, ఆనాటి వేదాంతాలు, వాటితో మనకి ఇవాళ ఏ సంబంధం అండి? ఇవాళ మనం కంప్యూటర్ యుగంలో ఉన్నాము. పారిశ్రామిక యుగం కూడా దాటిపోయి కంప్యూటర్ యుగంలోకి వచ్చిన తర్వాత మనకి శంకరాచార్యుడు ఎందుకు, రామానుజాచార్యుడు ఎందుకు? ఇలా ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్లకు మనం చెప్పవలసిన జవాబు ఏమిటంటే రామానుజాచార్యుడు చేసినటువంటి రిఫర్మేషన్ ఏదైతే ఉన్నదో అది ఇవాళకి రెలవెంట్ ఉన్నదా లేదా? ఆయన మునివాహన వారు అని ఒక సేవ పెట్టాడు, అది దళిత సేవ. ఇవాళ మరి సమాజంలో మనం బిఆర్ అంబేద్కర్ గారిని ప్రశంసిస్తున్నాం, దళితులకు రాజ్యాంగ ఫలాలు దక్కాలని అనుకుంటున్నాం డెమోక్రటిక్లో. మరి ఈ పని ఆయన 1000 ఏళ్ల క్రితం చేశాడా చేయలేదా? కరెక్ట్, దట్ ఈస్ ది క్వశ్చన్. కాబట్టి సామాజిక కోణంతో రామానుజాచార్యుల వారిని అధ్యయనం చేయటం. ఆయన గురువు గారు ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి తిరుమంత్రం అంటారు, యాదవ ప్రకాశుల వారు, అష్టాక్షరి అంటారు వాళ్ళ పరిభాషలో. ఆ తిరుమంత్రం ఉపదేశం చేసిన తర్వాత ఈయన ఏం చేశాడంటే పెద్ద గాలిగోపురం పైకి ఎక్కి రండి మీ అందరికీ నేను తిరుమంత్రం చెప్తాను అన్నాడు. ఇప్పుడు గురువు గారు ఇది సంత సరుకు కాదు, ఇది రహస్యంగా జపించవలసినటువంటి మోక్ష పురుషార్థం కోసం అంటే గురువుగారు అందరికీ ఇస్తాను నేను అన్నాడు. అలా ఇవ్వకూడదురా బాబు అంటే వెళ్ళే, గురువుగారి మాట వెళ్ళే. నా మాట వినకపోతే చెడిపోతావు, నువ్వు నరకానికి పోతావు అన్నాడు. అంటే ఇతను చిన్న లాజిక్ చెప్పాడు రామానుజాచార్యులు. గురువుగారు ఈ మంత్రం ఎవరైతే ఉపదేశం పొందుతారో వాళ్ళందరూ వైకుంఠానికి వెళ్తారని మీరే కదా చెప్పారు. ఇప్పుడు వీళ్ళందరికీ నేను ఉపదేశం చేస్తున్నాను, ఉపదేశం చేసినందువల్ల నేను నరకానికి పోతానని మీరు అంటున్నారు. ఐఎమ్ రెడీ ఫర్ ఇట్.
ఇన్ని కోట్ల మందిని స్వర్గానికి పంపించి నేను నరకానికి పోతే నాకు వచ్చిన నష్టం ఏమిటి అని అడిగాడు. చూడండి, ఇది రామానుజ హృదయం. ఇక్కడ మనం దీన్ని సోషల్ ఆస్పెక్ట్లో తీసుకోవాలి సార్. మిగతా వేదాంతం జీవుడు, జగత్తు, పరమేశ్వరుడు, పరమాత్మ, పరలోకం, ఇది వేరే. ఇంకొకటి ధర్మార్థ కామోక్ష చతుర్విధ పురుషార్థాలు, ఆ ఆస్పెక్ట్ అలా ఉంచండి. ఇక్కడ మనం ఇవాల్టి సమాజంలో సోషల్ ఆస్పెక్ట్, ఇవాల్టి డెమోక్రటిక్ సెటప్లో రామానుజాచార్యుడు ఏం చేశాడు? భక్తిని ఒక ఉద్యమం కిందికి మార్చాడు సార్. ఉద్యమం అంటే మనకు మామూలుగా ఏవో కనబడతాయి, కార్మికులు చేసే ఉద్యమాలు. అవును, ఉద్యమం అంటే ఈ సమాజానికి బాగా వంట పట్టించుకున్నాం కదా, ప్రతి విషయంలో ఉద్యమం. మాకేదో ఉద్యమం, మా నెల జీతం పెంచలేదు, మాకు డిఎల్ రాలేదు కాబట్టి ఒక ఉద్యమం. అవి అవసరమే, కాదని ఎవరంటారు? పాపం వాళ్ళ భక్తి గడవాలి, భక్తి లేకపోతే భక్తి ఎక్కడి నుంచి వస్తుంది? రామానుజాచార్యుడు యూనిటీ అంటే ఇక్కడ ఇండియాలో చూడండి, ఎన్ని జాతులు ఉన్నాయి, ఎన్ని మతాలు ఉన్నాయి, ఎన్ని కులాలు ఉన్నాయి, ఎన్ని భాషలు ఉన్నాయి, ఎన్ని వస్త్రధారణలు ఉన్నాయి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దగ్గర చూస్తే అసలు ఒకదానికి సంబంధమేం కనపడదే. మరి వీళ్ళంతా ఒకటే అని చెప్పడానికి మీకు ఏమిటి ఆధారం? ఇది ఫండమెంటల్గా ఆనాడు ప్రవక్తలు ఆలోచించారు. ఈ ఆలోచనలో వాళ్ళు ఏం చేశారంటే భక్తితో వీళ్ళందరినీ దగ్గరికి తీసుకొచ్చారు. ఓకే, ఇట్లాగే దివ్యక్షేత్రాల్లోనూ ఉన్నాయి, వైష్ణవ దివ్యక్షేత్రాలు అంటారు వాటిని. 108 క్షేత్రాలు మొత్తం త్రూఅవుట్ ది కంట్రీ స్ప్రెడ్ అయి ఉన్నాయి. వీళ్ళందరూ వెళ్ళి అన్ని క్షేత్రాలు చూసి రావాలి, మీకు పుణ్యం వస్తుంది అన్నారు. పుణ్యం సంగతి అటుంచితే, అంటే పుణ్యం వద్దని అంటలేదు నేను, పుణ్యం మాట అటుంచితే మొత్తం చూసేప్పటికి వాడికి ఒక యూనిటీ వస్తుంది. అమ్మ ఇదంతా నా మాతృభూమి కదా అని వాడు తెలియకుండానే భారతమాతకు జై అంటాడు. లింక్ అవుతుంది కరెక్ట్గా. భక్తిని ఒక ఉద్యమం కిందికి మార్చి దాన్ని ఒక అనుసంధానముగా అనగా లింక్గా చేసినటువంటి వాళ్ళు శంకరాచార్యుల వారు, రామానుజాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు, బసవేశ్వరుడు, నారాయణ గురు, చైతన్య మహాప్రభు. ఆధునికంగా మనకు రామకృష్ణ పరమహంస కనపడతాడు. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరూ కూడా భక్తిని ఒక కేంద్ర బిందువుగా తీసుకున్నారు. వీళ్ళలో జ్ఞానులు ఉన్నారు, కర్మయోగులు ఉన్నారు, విభిన్న సంప్రదాయాలు ఉన్నాయి. ఇలా నిలువు బొట్టు వాళ్ళు ఉన్నారు, అడ్డబొట్టు వాళ్ళు ఉన్నారు, ఒంటి బొట్టు వాళ్ళు ఉన్నారు. ఇలాగ పెడతారు, బొట్టు పెట్టి చిన్న పాదం ఒకటి ఉంటుంది, వడగళ్ళు, తెనగళ్ళు, రకరకాలు ఉన్నాయిలేండి. ఇందులో తెలుసు, మన వాళ్ళకి చాలామందికి తెలుసు. వడగళ్ళని, తెనగళ్ళని అంటే అదేం లేదు. వడగళ్ళు, తెనగళ్ళు అంటే మరేం కాదు సాయి గారు. వడగళ్ అంటే నార్త్ ఇండియన్ వైష్ణవిజం అని అర్థం. ఓకే. తెన్గళ్ అంటే సౌత్ ఇండియన్ వైష్ణవిజం. టెన్ అంటే దక్షిణము. టెన్ అనే శబ్దానికి దక్షిణం అని అర్థం. టెన్కాయ అంటారు. టెన్కాయ అంటే టెంకాయ అంటాం మన తెలుగులో. దక్షిణములో పండే కాయ అని దానికి ఒక వ్యుత్పత్తి చెప్పారు. టెంకాయ ఒక వ్యుత్పత్తి చెప్పారు. టెన్కాయ అంటే దక్షిణ కేరళలో పండుతుందని. సరే, ఇప్పుడు ఎక్కడైనా పండుతుంది. వడై అంటే నార్త్ ఇండియన్. ఆ శైవానికి ఈ శైవానికి అందరూ శైవమే, అందరూ విష్ణు భక్తులే, కానీ సిద్ధాంతపరంగా ఆచారం రిచువల్స్లో కొంచెం తేడా వస్తూ ఉంటుంది. ఓకే ఓకే. ఇక చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళేసరికి భక్తి ఒక పెద్ద కల్టుగా మారిపోయింది. శ్రవణం, కీర్తనం విష్ణో, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం, ఇది మొత్తం విష్ణువుకు చేయాలి. నవవిధ భక్తులు అంటారా? నవవిధ భక్తులు అంతే. మరి భగవంతుడు కనపడరు కదా, ఏం చేస్తావు, ఎవడు చేస్తావయ్యా నువ్వు? పాండురంగడు అదొక విగ్రహం, వెంకటేశ్వర స్వామి ఇంకొక విగ్రహం, సింహాచలం అప్పల నరసింహస్వామి విగ్రహం, ఇవన్నీ విగ్రహాలే కదా. మరి యాక్చువల్గా భగవంతుడు కరచరణాద్యవలతో కనపడ్డు కదా. అపాణి పాదో జవనో గ్రహీత పశ్యత్ అచక్షు శృణోత్యకర్ణ దిస్ ఇస్ ఫ్రమ్ శ్వేతాశ్వర ఉపనిషత్. అంటే భగవంతుడు కనపడరు బాబు అని వాళ్ళే చెబుతున్నారు. కనపడడు వినపడడు, కనపడని వినపడని భగవంతుని మనం ఎలా పట్టుకోవాలండి అని మళ్ళీ ప్రశ్న. ఈశావాస్యమిదం సర్వం యత్కించింది జగత్యాప్ జగత్ తేన త్యక్తేన భుంజీదా మాగృత కస్వసి ధనం. దీన్ని అచ్చ తెలుగులో అర్థమయ్యే భాషలో మాన్యులతో పాటు సామాన్యులకు కూడా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇందు కలడు అందు లేడు అను సందేహం వలదు అని పోతన గారు చెప్పాడు. కరెక్ట్. కామన్ మ్యాన్ కోసం అండి. రామానుజాచార్యుల వారు భక్తితో సమాజాన్ని సమైక్యం చేశాడండి.
ఆ రోజుల్లో చాలా వైక్లభ్యాలు ఉండేవి, రకరకాల రిలిజియన్స్ ఉండేవి, వీటి మధ్య క్లాష్ ఉండేది. నాకు తెలుసుకోవాలని ఉంది సార్. ఇప్పుడు సంఘంలో ఆ రోజున్న పరిస్థితులు అంటే రామానుజాచార్యుల వారి జీవితం 1017 to 1137 అంటే కనుక 120 సంవత్సరాల పాటు వారు ఈ లోకంలోకి వేంచేసి ఉన్నారు అని చెప్తూ ఉంటారు. సో ఆ 1017-1100 సంవత్సరాలు అంటే 11th century టైంలో ప్రపంచవ్యాప్తంగా ఒక అలజడి వాతావరణమే కనిపించింది. మరి అనేక సందర్భాలు మీరు ప్రపంచ వెస్ట్లో చూస్తేనేమో కాన్స్టంటినోపిల్ గొడవలు, ఆ తర్వాత క్రూసేడ్లు, ఇవన్నీ ఆ టైం అండ్ స్పేస్లోనే 100-200 సంవత్సరాల పీరియడ్లో ఎక్కువగా జరుగుతూ వచ్చాయి కదా. మన భారతదేశంలో భక్తి ఉద్యమం అని మీరు అంటున్నారు. సో భక్తి ఉద్యమం తాలూకు ఆ సమయంలో ఉన్న సంఘర్షణ ఎట్లా ఉండేది సమాజంలో, సంఘంలో ఉన్న ఆ సోషల్ స్ట్రక్చర్ అప్పుడు ఎట్లా ఉండింది? మీరు ఒక మంచి ప్రశ్న రైజ్ చేశారు. ఇప్పుడు కంపారిజన్ బిట్వీన్ ఈస్ట్ అండ్ వెస్ట్ అనే ఒక ప్రశ్న రైజ్ చేశారు సార్. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఏ కంపారిజన్ బట్ ఆల్సో ఏ కాంట్రాస్ట్. కరెక్టే. అంటే తులనాత్మక అధ్యయనం. అవును సార్. సరిగ్గా 1100 ఆ ప్రాంతంలో పోపులు పాపాలు చేయడం మొదలుపెట్టారు. వాటికన్, ది డౌన్ఫాల్ ఆఫ్ వాటికన్ మనం క్రమక్రమంగా చూసుకుంటూ వస్తాం. వాళ్ళు ఈ రాజులందరినీ కంట్రోల్లో పెట్టుకున్నారు. మీరు షేక్స్పియరియన్ డ్రామాస్ చదివారు, మీకు తెలుసు. హెన్రీ ది ఫోర్త్, హెన్రీ ది ఎయిత్. గుర్తొచ్చింది సార్. ఇంకా కొంచెం మనం ముందుకు గనక వెళితే వీళ్ళకి చాలా మరణ శిక్షలు విధిస్తుండేవాళ్ళు ఈ పోపులు. అవును అవును సార్. సెమిటిక్ ఇన్వేషన్స్ కనుక చూసినట్లయితే వాళ్ళు ఖలీఫాలు. ఖలీఫా అంటే అది మతపీఠం కాదండి, రాజ్యాధికారమే. అవును కరెక్టే, రాజ్యాధికారమే. వాడు రాజ్యం కోసం వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు పొడుచుకొని చంపుకున్నారు. ఇట్లా అక్కడ రిలిజియన్ భ్రష్టు పట్టిందండి. ఓకే. అయితే ఇండియాలో కాన్ఫ్లిక్ట్స్ లేవా అని మీరు అడగొచ్చు. వీళ్ళు సిద్ధాంతపరంగా చర్చలు చేసిన మాట నిజమే, కానీ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. శంకరాచార్యుల వారు కూడా చర్చలు చేశాడు. శంకర విజయం చదివినట్లయితే ఎన్నో అవైదిక మతాలను ఆయన నిర్మూలించాడు. చాలా. మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు శ్రీశైలం వెళ్ళినట్లయితే ఈయన అక్కడికి వెళ్ళేప్పటికీ అక్కడ కాపాలికులు ఉండేవాళ్ళు శ్రీశైలంలో. ఏంటి సార్ అది, ఒకసారి చెప్పండి. కాపాలికులు అంటే వాళ్ళు నరబలులు ఇచ్చేవాళ్ళు. ఉగ్రభైరవుడు ఉండేవాడు, వాళ్ళను ఓడించి వాళ్ళని నిర్మూలించాడు. వామాచారాలను నిర్మూలించినవాడు శంకరాచార్యులు వారు. వామాచారాలను, కరెక్ట్. వైషమ్యాలు ఎప్పుడు మానవుడు అన్నప్పుడు సో మచ్ డిఫరెన్స్ విల్ బి దేర్ కదా. అందుకని ఏం చేస్తాడు, సూర్యుడే గొప్ప అన్నాడు ఒకడు. ఓకే. నేను కూడా సూర్యుడే గొప్ప అంట, ఇవాటికి కూడా సూర్యుడు గొప్ప అని అంట, అందులో అనుమానం ఏమీ లేదనుకోండి. అది వేరే పెద్ద టాపిక్, మన ఈ పరిధిలోకి రాదు ఆ టాపిక్. కొందరేమన్నారంటే లేదండి కుమారస్వామి గొప్ప అన్నారు. ఓకే. ఇంకొకడేమన్నాడంటే కాదండి దుర్గామాత గొప్ప అన్నాడు. వాళ్ళని శాక్తేయులు అంటారు. ఓకే. ఇంకొకడేమనంటే ఏదో విష్ణుమూర్తే గొప్ప, పూజ చేస్తే విష్ణుని పూజ చేయండి లేకపోతే ఒప్పుకోమన్నారు. ఇంకోటన్నా శివుడే దేవుడు, శివుడు దేవుడు కాదన్న వాళ్ళని మేము వీఆర్ నాట్ గోయింగ్ టు స్పేర్ అన్నాడు. ఓకే. ఈ శంకరాచార్యుడు చూశాడు ఇదంతా. అరే రే వీళ్ళలో వీళ్ళు కొట్టుకొని చూస్తుంటే బయట నుంచి వాళ్ళు వచ్చి మొత్తం సమాజాన్ని నిర్మూలించేస్తున్నారు. పంచాయతన పూజ అని పెట్టాడండి ఆయన. ఓకే, అట్లా వచ్చిందా. ఇప్పుడు సాయి గారికి సూర్యుడు అంటే ఇష్టం. నువ్వు సూర్యుడిని పూజ చేసుకొని ఆయన, మీ సూర్యుడు మధ్యలో ఉంటాడు, తక్కిన వాళ్ళు చుట్టూ ఉంటారు. ఓకే. నాకు శివుడు అంటే ఇష్టం, మా శివుడు మధ్యలోకి వస్తాడు, అప్పుడు సూర్యుడు తక్కిన 5 ఒకడైపోతాడు. ఓకే. దీన్ని పంచాయతీ, అది ఒక రకమైన పంచాయతీ అన్నమాట. చాలా అద్భుతంగా ఉంది. సాల్వింగ్ ఏ పొలిటికల్ ప్రాబ్లం లాగా సాల్వింగ్ ఏ రిలీజియస్ ప్రాబ్లం. ఓకే. దిస్ ఈజ్ ఫర్ యూనిటీ. రామానుజాచార్యుల వారు మునివాహనాళ్వార సేవ అని పెట్టాడు. ఈ మునివాహనాళ్వారు 12 ఆళ్వారులో ఒక ఆళ్వారు. అతను దళితుడు. ఓకే. బ్రాహ్మణుని చేత అతనికి పల్లకి మోయించాడు. ఇది మనం ఊహించలేము, ఆ రోజుల్లో అయితే అసలు ఊహించలేము. మరి ఈజ్ ఇట్ నాట్ ఏ సోషల్, మనం ఇవాళ ఆధునికంగా ఏమంటున్నాం దీన్ని సామాజిక సమరసత అంటున్నాం కదా. ఈ సామాజిక సమరసతను భక్తితో సాధించాడు. భక్తి అంటే దేవుడు జీవుడు అనే కాదు, ఈ సమాజమే నీకు మొత్తం,
ఒక దైవ స్వరూపం, జనతా జనార్దన. ఇది ఈ సోషల్ కాన్సెప్ట్ని మనం ఇక్కడ రామానుజ ఉత్సవాలను బట్టి ఇవాళకి మనకు ఈ ప్రజెంట్ పార్లమెంటరీ డెమోక్రటిక్ సిస్టంలో ఇట్లా ఆయన అర్థం చేసుకుంటే దీని ఇంపార్టెన్స్ మనకు తెలుస్తుంది సార్. సార్ చరిత్రపరంగా ఆ టైంలో శైవము వైష్ణవము మధ్య విపరీతమైన ఒక పెడధోరణులు ఎక్కువగా వచ్చాయి అనేది చదివినాం, చాలా మంది చెప్తూ ఉంటారు. సో వాటిని ముఖ్యంగా అంటే ఒక సొల్యూషన్ ఓరియంటెడ్గా అప్పటి గురువులు ఆలోచించారు. అందులో శ్రీమద్ రామానుజాచార్యులు కూడా వారి ప్రస్థానం ఉంది అని విన్నాం. మీరేం చెప్తారు దాన్ని? మీరు ఈ ప్రసక్తి తీసుకొచ్చారు కాబట్టి నేను తప్పనిసరిగా బసవేశ్వరుని కూడా ఇప్పుడు అద్భుతం, ఇంకా అసలు కరెక్ట్, బసవేశ్వరుని కూడా మనం ఇక్కడ ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈయన బసవేశ్వరుడు టైం నాకు గుర్తున్నంత వరకు 1167కు ముందువాడు. 1167 అంతే. అదే అంటే రామానుజుడికి కొంచెం తర్వాత వాడు. ఇతడు ఇదే మూమెంట్ దళిత ఉద్యమాన్ని నడిపినవాడు. ఆయన ఉద్యమం పేరే దళిత ఉద్యమం, బసవేశ్వరుడు ఉద్యమం. ఇప్పుడు రామానుజాచార్యుడు కూడా బ్రాహ్మణుడే, బసవేశ్వరుడు బ్రాహ్మణుడే. వాళ్ళు నడిపినవి దళిత ఉద్యమాలు సార్. డోహర కక్కయ్యదే గోత్రము, మేదర చెన్నయ్యదే గోత్రము, భక్తులైన మనది అందరిది ఒకటే ప్రభువుకు సంగమ గోత్రము. మీది ఏ గోత్రం రా అంటే మాది భారద్వాజ గోత్రం అని చెప్పుకోండి. ఇవన్నీ వీళ్ళని పిలిచి మీది ఏ గోత్రం అని చెప్పుకోవడానికి సిగ్గుపడతారు. సిగ్గెందుకు, మీది సంగమేశ్వర గోత్రం అని చెప్పుకోండి అన్నారు. ఆయన ఒక పార్లమెంట్ పెట్టాడు. ఆ పార్లమెంట్ పేరు అనుభవ మంటప. ఓకే. ఆ పార్లమెంట్లో అందరూ కూర్చున్నారు. హరళయ్య అని ఉన్నాడు, చెప్పులు కుట్టినవాడు, ఈజ్ అ కాబ్లర్. ఓకే. ఇప్పటికీ కర్ణాటకలో ఆ హరళయ్య వాళ్ళకు ఒక పీఠం ఉంది, చెప్పులు కుట్టిన పీఠం. బసవేశ్వరుడి స్కూల్ ఆఫ్ థాట్ వీరశైవం అంతేనా సార్? కర్ణాటక వీరశైవం అంటారు. మళ్ళీ కర్ణాటక వీరశైవం, ఆంధ్రలో మళ్ళీ కొంచెం డిఫరెన్స్. వీళ్ళు శైవులే, వీళ్ళ శ్రౌత శైవం అంటారు. అంటే టెక్నికల్గా కొంత డిఫరెన్స్ ఉంది. ఓకే. కానీ సామాజిక సమరసత విషయంలో బసవేశ్వరుడు ఇప్పుడు మన రామానుజుడు ఇద్దరు సమానమేనండి. ఓకే. జాతి కుల మతం లింగ వర్గ వర్ణ విభేదాలకు అతీతంగా ఆయన గురించి ఒక ప్రావెర్బ్ ఏదో ఒకటి ఉంది. అదేమిటంటే పణ్యాంగనలను పుణ్యాంగనలుగా మార్చెను. ఈ కన్వర్టెడ్ ఇంటూ బ్యాడ్ లేడీస్ ఇంటూ గుడ్ లేడీస్. పణ్యాంగన అంటే బ్యాడ్ లేడీ, ఓకే, పుణ్యాంగనలుగా మార్చెను. మరి ఆయన ఇంకా మామూలుగా ఉండేటటువంటి వాళ్ళని, సామాన్యమైనటువంటి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళను అందరినీ కూడా అతడు జాతి కుల మతాలతో సంబంధం లేకుండా. ఇప్పుడు నాకు ఒక సందేహం సార్, ఇది చాలామందిని అడుగుతూ ఉన్నాను నేను. నాకు కూడా కొంచెం మీరైతేనే ఇలాంటి వాళ్ళ దగ్గర కొంత నేను నేర్చుకోవడానికన్నా ఉపయోగపడుతుంది, 10 మందికి చెప్పాల్సిన అవసరం కూడా ఉందనిపిస్తుంది. ఒకటి ఏంటంటే సామాజిక సమరసత అనే మాటని ఈరోజు మనం వాడుతున్నాం, ఈరోజు మనం దానికోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఆ ప్రయత్నం జరుగుతూనే ఉంది ఈరోజు కూడా. 1000 ఏళ్ల క్రితం రామానుజాచార్యుల వారి టైంలోనూ అదే సామాజిక సమరసత అనేది ఒక సమస్యగా కనిపించింది. అంతకుముందు ఆదిశంకరాచార్యుల టైంలో కూడా చండాలుడు ఎదురుపడ్డప్పుడు ఒక్కసారిగా ఆయన అన్న మాటలకి ఒక్కసారిగా రియలైజ్ అయిపోయిన శంకర భగవత్పాదులు వారికి పాదాక్రాంతం అయిపోయారు కదా. అంటే నిజంగా అద్వైత సిద్ధాంతం అనేది వచ్చిన సందర్భం కదా. అంటే ఈ కాన్ఫ్లిక్ట్, ఈ సామాజిక సమరసత గురించి ఎందరో మహానుభావులు విశేషమైన కృషి చేశారు. కానీ దీని ఆరిజిన్స్ ఏంటి, అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఇప్పటికీ ఎందుకు పోవట్లేదు? ఇవాళ 1947 తర్వాత సామాజిక సమరసత అనే మాట మనకు పాలిటీషియన్స్ దగ్గర నుంచి వినపడుతున్నది. కరెక్టే. ఓకే. ఎందుకు? అందరూ ఒకటే కాబట్టి అందరు ఓట్లు నాకేయండి. ఓకే. కానీ శంకరాచార్యుడు ఏమన్నా కింగ్గా, రామానుజాచార్యుడు కింగ్గా, బసవేశ్వరుడు మాత్రం ఒక ప్రైమ్ మినిస్టర్ ఒప్పుకుందాం. ఓకే. బసవేశ్వరుడు ప్రైమ్ మినిస్టరే. కానీ రాజ్యాధికారం కోసం వాళ్ళు సామాజిక సమరసతాన్ని నినాదం ఇవ్వలేదు కదా. కరెక్టే. ఈ కాన్సెప్ట్ ఆలోచించండి. కరెక్ట్, మంచి పాయింట్. మధ్వాచార్యుడు కింగ్గా కాదు కదా. కాబట్టి కింగ్స్ అందరూ కూడా వాళ్ళకి దండాలు పెట్టచ్చు, అది వేరే విషయం. చైతన్య మహాప్రభు కింగ్గా, చైతన్య మహాప్రభు కల్ట్లో మరి ఆయనకు అందరూ దండాలు పెట్టారు. మరి ఇదంతా ఎట్లా జరిగింది? అన్నమాచార్యుడు కింగ్గా కాదు కదా. అన్నమాచార్యుడిని అరెస్ట్ చేశారు ఇంకా భక్తి ఉద్యమంలో. అన్నమాచార్యుడు భక్తి ఉద్యమం నడుపుతున్నప్పుడు నిండార రాజు నిద్రించు నిద్రయ్యో ఒకటే
అండనే పండు బంటు చండాలుడు ఉండేటి సరిభూమి ఒకటే. మరి అన్నమాచార్యుడు ఎప్పటివాడు ఒక 80 years ఏదో జీవించాడు అంటే సరిగ్గా 15th century బిగినింగ్ ఆఫ్. మరి ఆ రోజున అన్నమాచార్యుడు చెప్పినవి సామాజిక సమరసత కాదని మీరు అనగలరా? అవును. భక్తి ఉద్యమంలో అతను సామాజిక సమరసతను ఏ రకంగా సాధించగలిగాడు చెప్పండి. మరి జయదేవుడు సామాజిక సమరసతను సాధించలేదా ఆ రోజున? అతని స్టోరీ. కాబట్టి ఇక్కడ ఈ భక్తులు అనే వాళ్ళందరూ కూడా కేవలం దేవుడు అన్న మాట ఆలోచించారు, అది సరే. కానీ దేవుడు అనే పేరుతో సమాజాన్ని కూడా ఆదరించారు. శైవంలో కొటేషన్ ఉందండి, శైవుల సేవయే శివసేవ అని. ఇదే వైష్ణవుల్లో కాన్సెప్ట్ కూడా. దాసానుదాస తవ దాస దాస, ఇందాక మీరు అన్నారు జనతా జనార్దనుడు అన్నటువంటి కాన్సెప్ట్, గురువే దైవం అన్నటువంటి కాన్సెప్ట్. ఒక స్టోరీ ఎప్పుడో నేను చిన్నప్పుడు విన్నాను. స్టోరీ రామానుజాచార్య జీవితంలోనే అనుకుంటా, ఐ థింక్ సో. ఒకవేళ నేను ఏమైనా తప్పు చెప్తే మీరు కరెక్ట్ చేసుకోండి. ఈ రామానుజాచార్య దగ్గర ఒక నమ్మాళ్ళు వారో ఏదో ఉంది అతని పేరు. అతను ఎప్పుడు వంటింట్లో ఉంటాడు వాడు. ఈ స్టోరీ నేను విన్నాను, స్టోరీ ఈజ్ కరెక్ట్. కానీ కొంచెం ఆ పేరు నమ్మాళ్ళు వారో ఇంకేదో పేరు. ఇతనికి ఎప్పుడు గుడికి వెళ్ళే అలవాటు లేదు. రామానుజాచార్యుల వారు సేవ చేయటమే అతని పని. గురువుగారు వెళ్ళి ఉపన్యాసాలు ఇచ్చి వస్తుంటాడు, ప్రవచనాలు అంటారు. ఇంటికి వచ్చేప్పటికి ఆయనకి వేడి నీళ్ళు కాగబెట్టడం, ఆయనకి సేవ చేయటం, కాళ్ళు పట్టడం, ఆయనకి మంచి భోజనం పెట్టడం, ఇంతవరకే వీడి పని. అందరూ మిగతా శిష్యులందరూ వెళ్ళి పెరుమాళ్ళ వారు శ్రీరంగంలో పెరుమాళ్ళ వారు దర్శనాలు చేసుకొని వాళ్ళు ముక్తికి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతే రామానుజాచార్యుల వారికి మనసులో బాధ కలిగింది. అరే పాపం వీడు ఒక్కడు వంటింట్లో పడి అల్లాడిపోతున్నాడు, శ్రీరంగేశ్వరుని యొక్క కరుణా కటాక్షాలు వీడి మీద ఎప్పుడు పడవు కదా, వీడిని ఎట్లాగన్నా ఉద్ధరిద్దాం అనుకొని ఒక రోజున ఒక చిన్న చమత్కారం చేశాడు. ఉత్సవ విగ్రహాలు ఊరంతా ఊరేగుతాయి కదా, అవి ఆగవు, ఎక్కడ ఆగకూడదు, వెళ్ళిపోతూ ఉండాల్సిందే. రామానుజాచార్యుల వారు ఏమన్నారట, ఇదిగో మా విడిది ఉంది కదా అక్కడ కొంచెంసేపు నిలబెట్టండి అన్నట్ట. మరి స్వామివారు ఆజ్ఞాపిస్తే ఇంకా ఆగాల్సిందే కదా, ఆగిపోయినాయి. ఒరే నమ్మాడు వారు రా 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 అన్నట్ట. ఎందుకు స్వామి అన్నట్ట. ఎందుకు స్వామి అంటే పెరుమాళ్ళే నీ దగ్గరికి వచ్చాడు రా. పెరుమాళ్ళు అంటే గాడ్, ది ప్రిసైడింగ్ రైట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఉత్సవ విగ్రహం. పెరుమాళ్ళే నీ దగ్గరికి వచ్చారు రా నాయన, నువ్వు పెరుమాళ్ళ దగ్గరికి వెళ్ళటం లేదని నేనే నీ దగ్గరికి పిలిపించాను రా అన్నట్ట. పోండి స్వామి, నాకు వేరే పని లేదనుకుంటున్నారా, ఇప్పుడే పులుసు కాగబెడుతున్నాను, దీనిలో ములక్కాడలు వెయ్యాలన్నట్ట. నీ ములక్కాడలు పాడుగాను, దేవుడు వచ్చాడు రా రమ్మన్నట్ట. దేవుడు వచ్చాడా రమ్మని అంటే నేను రాను స్వామి అన్నట్ట. కోపం వచ్చింది, వెళ్ళిపోమన్నాడు. ఇంకా నిలబెట్టడానికి ఎక్కువసేపు ఎంతసేపు అని నిలబెడతాడు, వెళ్ళిపోమన్నాడు. లోపలికి వచ్చి ఏమిట్రా నువ్వు చేసిన పని, దీనికోసం నేను దేవుడిని నీ దగ్గరికి తెస్తే నువ్వు బయటికి రావడానికి ఎందుకు అంత బద్ధకమా, నువ్వు నాస్తికుడివా అని అడిగాట. చేతులు పెట్టుకొని, స్వామి మీ దేవుణ్ణి మీరు గుళ్ళో పూజ చేసుకోండి, ఓకే నా దేవుణ్ణి నేను వంటగదిలో పూజ చేసుకుంటాను అన్నట్టు. గురు శుశ్రూష, నాకు వేరే దేవుళ్ళు అక్కర్లేదు, భగవంతుడు రామానుజుడే నా దేవుడు, మిమ్మల్లోనే దేవుడిని చూసుకుంటాను, నాకు ఇంకో శ్రీరంగేశ్వరితో ఏం పని సార్. ఒరే నాయన, ఆ మిగతా శిష్యులందరూ వేదాంగములు చదువుకున్నారు, నువ్వు చదువుకోలేదు నాయన, నువ్వు మహాజ్ఞానివి అన్నాడు. ఇలాగా భక్తి ఒక ఉద్యమం కిందికి మారింది. లేకపోతే ఎన్నెన్ని వైవిధ్యాలు, ఎంత వైరుధ్యాలు, ఎంత కొట్టుకున్నారు. శైవులు వైష్ణవులు కొట్టుకున్నారు. బౌద్ధం అయితే పూర్తిగా నిర్మూలింపబడ్డదండి. అప్పుడు 10th centuryకి వచ్చేసరికల్లా మీకు బౌద్ధ క్షేత్రాలు లేవు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న బౌద్ధ క్షేత్రాలు అన్నీ నిర్మూలింపబడ్డాయి ఆల్మోస్ట్. దేర్ ఆర్ సో మెనీ పొలిటికల్, సోషల్, ఎథికల్ రీజన్స్ ఆల్దో. మరి అంత గొప్ప బౌద్ధం ఏమైపోయింది? ఈ విషయాలన్నీ ఇవాళ మనం ఎందుకు గుర్తు చేసుకుంటున్నామంటే, ఈ మత ప్రవక్తలు అన్నవారు మతం అంటే మత్తు మందు అంటారు. దిస్ ఈజ్ వెస్ట్రన్ కాన్సెప్ట్. ఎస్. వాళ్ళకి అర్థం కాలే అసలు, ఇండియా అంటే వాళ్ళకి అర్థం కాలే అసలు ఏమిటో. ఇప్పటికీ అర్థం కాక ఈవెన్ టుడే దే ఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్ ది సోల్ ఆఫ్ ఇండియా అండి. సాయి గారు కరెక్ట్ సార్, కరెక్ట్. మెడిటేరియన్ అవతల బికమింగ్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో.
మెడిటరేనియన్ సీకి యువతల బీయింగ్ అంటారు. ఓహో, అచ్చా, ఇంత తెలియదు. టెక్నికల్. ఓకే. బీయింగ్ అంటే అసలు నువ్వే భగవంతుడివిరా బాబు, నువ్వు భగవంతుడిని గుర్తు చేసుకో, నీకు తెలియదా సంగతి, మరిచిపోయినావు నువ్వు. ఓకే. నీలో ఈశ్వరాంశ ఉంది. వాళ్ళేమంటారు, నువ్వు పాపి, యు ఆర్ ఏ సిన్నర్ అంటాడు. దీని ప్యారడైజ్ లాస్ట్ అంటారు. బేసిక్ కాన్సెప్ట్లోనే డిఫరెన్స్ ఉంది కదా, ఈస్టర్న్ థాట్కి వెస్టర్న్ థాట్కి. శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్రా ఏ ధామాని దివ్యాని తస్తు. దిస్ ఈస్ ఫ్రమ్ ఉపనిషత్. యు ఆర్ నాట్ ఎ సిన్నర్. అమృతపుత్రుడవు, అద్వైతుండవు అంటాడు స్వామి వివేకానంద. ఆయన ఒక్కసారి ఉపన్యాసం ఇచ్చేప్పటికీ అసలు వాళ్ళ కాళ్ళ కింద మట్టి అంతా చెదిరిపోయిందండి. ఇండియన్ కాన్సెప్ట్ వినేసరికి ఫస్ట్ టైము వాళ్ళు థ్రిల్ అయిపోయినారు. ఇదే కరెక్ట్, ఎందుకు కదా అంత పెద్ద స్టాండింగ్ ఓవేషన్ అవన్నీ మాట్లాడేది. కాబట్టి రామానుజాచార్యుల వారు చేసినటువంటిది ఒక సామాజిక సమరసత ఇవాళ కూడా మనకు అవసరం ఉన్నది. ఒక రిఫార్మర్, ఒక సంస్కర్త వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక కల్ట్, ఆయనకు సంబంధించినటువంటి ఒక వర్గం అంటారా, ఇంకోటి అంటారా, శిష్యగణం అంటారా, ఫాలోవర్స్ అంటారా, వాళ్ళ ఆచరణలో పెట్టడం అనేది ఒక లెక్క. అంటే ఆదిశంకరాచార్యులైనా, లేకపోతే రామానుజాచార్యులైనా, లేకపోతే మధ్వాచార్యులైనా, వీళ్ళందరూ కూడా సమరసత కోసం ఒక ఒక వాతావరణాన్ని బిల్డ్ చేయడం కోసం అనేక రకాలుగా శ్రమించి మనకు ఒక దిశానిర్దేశం చేశారు. బట్ స్టిల్ ఈ రోజుకి మనం ఎందుకు నడిపించలేకపోతున్నాం, దాన్ని ఎందుకు అర్థం కాకనా మరి. నేను ఒకటి రెండు సందర్భాల్లో నేను కూడా అన్నాను సార్, నేను తప్పైతే క్షమించండి, మనకి శంకరాచార్యులు అర్థం కాలేదా, రామానుజాచార్యుల వారు అర్థం కాలేదా, మధ్వాచార్యుల వారు అర్థం కాలేదా, ఇప్పటికీ వివక్షాపూరితమైన సమాజాన్ని మనం కొనసాగిస్తున్నామే. దీనికి స్వామి వివేకానంద ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పాడు. ఈ సమాజం కుక్కతోక లాంటిది అన్నాడు. నిజమే, అంతే. కుక్కతోకని ఇలా సాగదీసి దానికి ఒక బద్ద కట్టండి, ఇట్ విల్ బి సెట్ రైట్. తర్వాత తీయగానే మళ్ళీ కుక్కతో ఒక వంకర. ఎప్పుడు ఇదొక నిరంతర ప్రక్రియ సార్. అంతేనా? ఇప్పుడు గంగ దగ్గర ఉన్నదే గంగోత్రి కాదు, గంగాసాగర్ బెంగాల్ దగ్గర ఉన్నది కూడా గంగోత్రి. ఇవాళ చూడండి, పొలిటికల్ ఆస్పెక్ట్ కాదు ఇది, పొలిటికల్ ఆస్పెక్ట్ కాదు. కానీ పాలిటీషియన్స్ ఇప్పుడు యథా రాజా తథా ప్రజా, ఇవాళ ఏమిటి యథా ప్రజా తథా రాజా. కాన్సెప్ట్ ఈజ్ చేంజ్డ్. మీరు ఇవాళ అప్పుడు ఆ రోజుల్లో ఉన్నటువంటి విష్ణుకుండినుల కాలంలోనో లేకపోతే పల్లవుల కాలంలో ఉన్నటువంటి వాళ్ళది రాజరికమే కావచ్చు, వాళ్ళు కొంచెం నిబద్ధతతోటి నిజాయితీతోటి ఉండేవాడు. అప్పుడు ధర్మ అన్నటువంటిది కేంద్ర బిందువుగా ఉండేది. ఇందాక నేను చెప్పాను, ఇవాళ రూపాయి కేంద్ర బిందువుగా ఉంది. రూపాయి అంటే ఏమిటన్నా కామర్స్, వాణిజ్యం, అంటే ఎకానమీ వర్సెస్ మ్యాన్, ఎకానమీ వర్సెస్ యూనివర్స్, ఎకానమీ వర్సెస్ పాలిటిక్స్, టోటల్ సిస్టమ్. ఎకానమీ వర్సెస్ ఇండియాలో ధర్మ కేంద్ర బిందువు ధర్మ ఉండేది. ధర్మ వర్సెస్ మ్యాన్. మానవుడు అంటే ఇదిగో నేను ఇండివిజువల్, ఇదిగో నా కుటుంబం కొంచెం పెరిగాడు అప్పుడే, కుటుంబం కోసం త్యాగం చేస్తున్నాడు అప్పుడే. నెక్స్ట్ మా గ్రామం, మా ఊరు, మా జిల్లా, మా మండలం కొంచెం ఎదుగుతున్నాడు. నా మండలం కోసం నేను త్యాగం చేస్తాను. నా రాష్ట్రం, మా తెలంగాణ రాష్ట్రం, మా ఆంధ్ర రాష్ట్రం, లేదా మా ఒరిస్సా రాష్ట్రం, నా ఇండియా. భగత్ సింగ్ ఎందుకు సాక్రిఫైస్ చేశాడు? పంజాబ్ కోసం సాక్రిఫైస్ చేయలే, అతను మొత్తం ఇండియా కోసం చేశాడు కదా. ఆ రోజున వాళ్ళు ఎందుకు సాక్రిఫైస్ చేశారు? మరి టంగుటూరి ప్రకాశం పంతులు కాల్చండి రా అని ఇట్లా అన్నాడు, కాల్చండి చంపండి అన్నాడు టంగుటూరి ప్రకాశం పంతులు. ఎందుకోసం? ఆయన ఆంధ్రప్రదేశ్ కోసం చేశాడు ఆ పని. బ్రిటిషర్స్ను ఇండియా నుంచి పంపించాలి. అల్లూరి సీతారామరాజు ఎందుకోసం సాక్రిఫైస్ చేశాడు? వాళ్ళ మన్యం కోసం చేశాడా? కాదు కదా. ఈవెన్ ఛత్రపతి శివాజీ ఎందుకోసం సాక్రిఫైస్ చేశాడు? కరెక్ట్, నాట్ ఫర్ మహారాష్ట్ర. ఇవాళ ఛత్రపతి శివాజీని మహారాష్ట్రియన్స్ ఓన్ చేసుకున్నారు, చేసుకొని వాడు పాలిటిక్స్ ఏవో నడుపుకుంటున్నారు. అవన్నీ ఇట్స్ ఏ డిఫరెంట్ టాపిక్. వాళ్ళు మొత్తం ఇండియాని భారత మాతాకు విజయ్ అన్నారండి వాళ్ళు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వసుధైవ కుటుంబకం. ఇంకా దిస్ ఈజ్ సుప్రీం థాట్ ఇన్ ఇండియా. ఈ థాట్ ఒక ఇండియాలోనే పుట్టిందండి, మిగతా ఏ దేశాల్లో పుట్టలేదు. అందుకే మీరు మొట్టమొదట ఈ టాపిక్ బిగిన్ చేసినప్పుడు ఒక పాయింట్ అడిగారు. అక్కడ క్రూసేడర్సు, జిహాదీలు విజృంభించినప్పుడు ఇండియాలో ఏమైంది అని. ఇండియాలో కొన్ని మత యుద్ధాలు జరిగిన మాట వాస్తవమే.
వీళ్ళలో వీళ్ళు కొంచెం కాన్ఫ్లిక్ట్స్ వచ్చినాయి. బౌద్ధం, శైవం, జైనం, వైష్ణవం కొన్ని కాన్ఫ్లిక్ట్స్ వచ్చినాయి. నిర్గుణ పరబ్రహ్మ, సగుణ పరబ్రహ్మ ఇలా కాన్ఫ్లిక్ట్స్ వచ్చినాయి. వచ్చినప్పుడల్లా ఈ రామానుజాచార్య లాంటి వాళ్ళు కొంతమంది వచ్చారు, బసవేశ్వరుడు లాంటి వాళ్ళు కొంతమంది వచ్చారు, స్వామి వివేకానంద లాంటి వాళ్ళు కొందరు వచ్చారు. వచ్చి సమాజాన్ని మళ్ళీ క్షాళన చేసి అందరినీ కలిపి వాళ్ళ జీవన కార్యం ఏదో చేసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ దృష్టితో మనం ఈ సహస్రాబ్ది ఉత్సవాలను చూడవలసిన అవసరం ఉన్నది అని నాకు అనిపిస్తుంది. సాయి అద్భుతం సార్, అద్భుతం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ముదిగొండ శివప్రసాద్. అందరికీ చాలా ధన్యవాదాలు. ఈ సహస్రాబ్ది ఉత్సవాలు విజయవంతం కావాలని ఆ ప్రవక్తలు, వాళ్ళు వక్తలు కాదు ప్రవక్తలు, వాళ్ళు ధన్యులు కాదు మూర్ధన్యులు, వాళ్ళ యొక్క సందేశాలు అవి నిరంతరమైనవి, చిరంతనమైనవి, సనాతనమైనవి, పురాతనమైనవి, దివ్యమైనవి, భవ్యమైనవి. అవి దేశకాల పరిస్థితులకు పరిమితమైనటువంటివి కావు, అంటే త్రికాల అబాధితములు. వాటిని మనం గుర్తు చేసుకుందాం. భారత్ మాతాకు జై. ధన్యవాదాలు సార్. సో అది ముదిగొండ శివప్రసాద్ గారి వారి దృక్కోణంలో రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సంబంధించిన అంశాలు. నిజంగా రామానుజాచార్యుల వారి జీవిత విశేషాలు మనం తెలుసుకోవడానికి ఒక అరగంట గంట ఈ వీడియోలు సరిపోవు, మన జీవితం సరిపోదు వారిని నిజంగా అర్థం చేసుకోవాలంటే. కానీ వారు అందించిన ఆ స్ఫూర్తిని, వారు ఏవైతే చెప్పారో వాటిని ఆచరణలో పెట్టే ప్రయత్నమైనా మనం చేయాల్సిన బాధ్యత మనపైన ఉంది. సామాజిక సమరసత కోసం, ఈ దేశ సమగ్రత కోసం అనేక మంది త్యాగధనులు వారి జీవితాల్ని అంకితం చేసి మనల్ని జాగృతపరిచే ప్రయత్నం చేశారు. వాళ్ళ గురించి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం, ఆచరణలో పెట్టే ప్రయత్నం చేసి దేశ సమగ్రత కోసం పాటుపడదాం. చూస్తూనే ఉండండి నేషనలిస్ట్ హబ్. మనసా వాచా కర్మణ, దేశ హితం కోసం.